మీరు స్వామిని ప్రత్యక్షంగా దర్శించగలిగారా స్వామి? యా, వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాం కదా. అట్లా విగ్రహ రూపంలో కాకుండా అదే పొరపాటు పడుతున్నాం అక్కడ. భగవంతుడికి తను కోరుకున్న రూపాలు అనేక ఉన్నాయి. ఒకనాడు తిరిగే రూపంలో వస్తా అన్నాడు, ఒకనాడు తిరగని రూపంలో వస్తా అన్నాడు, ఒకనాడు కొండగా ఉంటా అన్నాడు, నీటిగా ఉంటా అన్నాడు. కొండగా ఉన్నాడు బదరికాశ్రమంలో, నీటిగా ఉన్నాడు పుష్కర క్షేత్రంలో, విగ్రహంగా ఉన్నాడు ఇక్కడ. అది ఆయన ప్రత్యక్ష రూపం, అది ఆయన స్వయంభూ స్వరూపం. అది మన ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కదా. నమ్మకం లేదు మనకి అది ఆయనే. స్వామి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, అలా అవసరమా? అలా మాట్లాడగలిగారు? అలా మాట్లాడు. ఎందుకు మాట్లాడంటే అలా మాట్లాడడానికి కొన్ని అవతారాలు సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. అలా మాట్లాడే ఏ వ్యక్తి అయినా వాడికి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డిపార్చర్ ఉంటాయి. రాముల వారు వచ్చారు కదా, వచ్చారు మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా, వెళ్ళిపోయారు. కృష్ణుడు వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. అవును స్వామి. అట్లా అలా కాకుండా పర్మనెంట్గా ఉండాలి అని అనుకున్నప్పుడే విగ్రహ రూపంలో వస్తాడు ఆయన. అది కూడా ఆయన తీసుకున్నటువంటి స్వరూపమే. మరి మనం ప్రత్యక్షంగా చూస్తున్నామా లేదా? మరి దేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తామా, చూస్తారా? ఎందుకు ప్రశ్న రావాలి? మాట్లాడాలని రూల్ ఏంటి మీకు? సూర్యుడు మీకు కనిపిస్తున్నాడా లేడా? ప్రత్యక్ష దైవం మాట్లాడుతున్నాడా మీతోటి? అవసరమా? ఫ్యాన్ పైన తిరుగుతూ ఉంటుంది, మీతో మాట్లాడాలా? అవసరమా? తన స్థానంలో తనుండి తను చేయవలసిన పని చేస్తుంటే చాలు. మీకు కావాల్సినది మీకు లభిస్తుంది. దేవుడేనా అంతే. ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. అవసరం అయితే మనసుతో మాట్లాడతాడు. భక్తురాలిగా నేను విగ్రహాన్ని చూస్తున్నాను, మురిసిపోతున్నాను. స్వామి ఫ్లెష్ అండ్ బ్లడ్లో వచ్చి మాట్లాడితే బాగుండు. ఇప్పుడు స్వామి ఎలా మాట్లాడుతున్నారు? అలా మాట్లాడితే మళ్ళీ ఆయనకి మళ్ళీ ఒక మృత్యువు, మళ్ళీ వెళ్ళిపోవడం వస్తుంది. అది మన ఇష్టమా? నో. అంచేది అలా రావద్దు. అనంత అనుభూతి వేరు స్వామి, ఫ్లెష్ అండ్ బ్లడ్లో రారా అయితే స్వామి? నో. కొన్ని అనుభూతులు నాకు భగవంతుడి అనుగ్రహంతో, ఆచార్య అనుగ్రహంతో నాకు కలిగాయి స్వామి. అంటే భగవాన్ మానుష రూపేణ అని. మీరు కూడా అట్లా కొన్ని సందర్భాల్లో నాతో మాట్లాడిన అనుభూతి నాకు ఉంది స్వామి. మనసులో నేను అనుకుంటున్న దానికి జవాబు మీరు చెప్పడం, ఇది భగవద్ అనుగ్రహం ఉంటేనే స్వామి అలా మాట్లాడారు, భగవంతుడి స్వరూపంగా అని అనిపించింది. అంతే ఉంటుందా? ఇంకేమైనా స్వామి దర్శనం ఇవ్వడం అనేది ఉంటుందా స్వామి? అది మనలో ఉండే భావ ఆవేశం అంటారు దాన్ని. ఇప్పుడు మామిడి పండుని తలుచుకుంటూ ఉండేవాడు, ముఖ్యంగా చిన్నపిల్లల్లో. అదే పండు 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 అని వాడు అనుకుంటుంటాను. వాడు నిజంగా అక్కడ ఒక తోట మామిడి పళ్ళు వీడు పెడుతున్నట్టు, దాంట్లో పండు పట్టుకుంటున్నట్టు, వీడు తింటున్నట్టు వీడికి భావన కలుగుతుంది. ఒక్కొక్కసారి పిల్లలకి నిద్రలో అలాగే అనిపించి నిజంగా లేచి నడిచేస్తుంటారు. ఇది భావన తీవ్రత వ్యక్తిలో కలిగేటటువంటి. అది లోపల బయట ఈ తేడా తెలియనంత క్లారిటీ వాళ్ళల్లో ఉంది. భక్తుడికైనా అంతే, భగవంతుడి విషయంలో అంత భావన తీవ్రత ఆ వ్యక్తిలో ఉండేటప్పుడు ఎదురుకుండా ఆ వ్యక్తి ఉన్నట్టు, మాట్లాడుతున్నట్టు, ఆ వ్యక్తి తనతోటి మాట్లాడుతున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇది భావనే అని అంటాం. అది భక్తుల్లో ఎక్కడ ఇలాంటివి జరిగినా అది భావనే. నిజంగా భగవంతుడికి అలా రావాల్సిన అవసరం ఏముంటుంది కనుక ఆయన రాటలాగా. అలా అనుకుంటే మనకి భగవంతుడు లేని చోట ఎక్కడ కనుక. ఇప్పుడు ఇక్కడ నీకు ఇలా కనిపించిందంటే ఇందులో కూడా భగవంతుడు ఉంటాడు కదా. నువ్వు ఇలా పట్టుకున్నాడు భగవంతుని ఎదురుగా పట్టుకున్నట్టే కదా. కానీ మనకి నమ్మకం ఉండదు అంటున్నాను. ఇక్కడ నమ్మకం ఉండదు. అంచేత మనం వీఆర్ లాస్ట్ నాట్ బికాస్ హీ ఈజ్ నాట్ దేర్, వీఆర్ లాస్ట్ బికాస్ వీ నాట్ బిలీవ్డ్ ఇన్ ద వే హీ ఈజ్ ఫర్ అస్. చేత మనతో అలా మాట్లాడద్దు. ఇప్పుడు మీకు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ విగ్రహం టక్కమని మీతో మాట్లాడడం ప్రారంభిస్తే మీరు భయపడి పారిపోరండి. ఇది ఇలా కదిలిందనుకోండి తనంతా తాను ఇలాగా
జడుచుకోరు మీరు అమాంతం. అంచేత కదలకూడదు. మనం భయపెట్టడం కోసం కాదు ఆయన ఉండేది, భయాలు తొలగించడం కోసం.